టీ20 వరల్డ్ కప్ లో మరోసారి దాయాది దేశాన్ని మట్టి కరిపించింది టీమిండియా. అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ పై 61 పరుగుల ఘన విజయం సాధించింది భారత్. కొలంబోలో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చాటింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో చెలరేగాడు. మిడిల్ ఓవర్లలో పాక్ స్పిన్నర్లు ఒత్తిడి తీసుకొచ్చినా చివర్లో శివం దుబే, రింకు సింగ్ వేగంగా పరుగులు జోడించి పోటీ స్కోర్ అందించారు. పాక్ తరపున సయీం అయూబ్ 3 వికెట్లు తీసి మెరిశాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఆరంభంలోనే గట్టి దెబ్బలు తగిలాయి. బుమ్రా తన కట్టుదిట్టమైన లైన్ లెంగ్త్ తో కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీసి పాకిస్తాన్ ని కుదేలు చేశారు. ఉస్మాన్ ఖాన్ కొంతసేపు పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్తాన్ 18 ఓవర్లలోనే 114 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ ఏలో భారత్ 6 పాయింట్లతో టాప్ లో నిలిచింది. అలాగే సూపర్ 8 కు అర్హత సాధించింది.